నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హర్మూజ్ వ్యూహాన్ని ఛేదించిన తొలి నౌక సర్వశక్తి. సంక్షోభ జలాల్లో భారత్ సాహసోపేత ప్రయాణం. టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక. ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ను విడుదల. హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వేడుకగా గణేశ వ్రతాన్ని నిర్వహించిన అర్చకులు. కాణిపాకం ఆలయంలో ప్రత్యేక పూజలు. చాటింపుతో ప్రారంభమైన తిరుపతి గంగ జాతర. అందరి సహకారంతో గంగ జాతరను ఘనంగా నిర్వహిస్తాం. ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి వెల్లడి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ను విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. మంగళవారం విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర రవాణా రంగం ముఖ చిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఏపీ సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ఈ రైల్వే జోన్ ఏర్పాటు దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేశారు. అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని ప్రజలకు సూచించారు. ఇక సోమవారం ప్రకాశం, పార్వతీపురం, మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచి పిడుగులు పడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు వేడి కూడా కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో 43.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అనేక మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాటింపుతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభమైంది. తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక సాంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. జాతర తమిళ చిత్తిరై మాసం చివరి మంగళవారం ప్రారంభమవుతుంది. సాధారణంగా మే నెలలో జరిగే ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగి ఘనంగా ముగుస్తాయి. ఈసారి మే 5 మంగళవారం ఈ వేడుకలు ప్రారంభమై మే 12న మంగళవారం ఘనంగా ముగుస్తాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నగరానికి పెద్ద పండుగ. పురుషులు, మహిళల వేషాలు, పిల్లలు, పెద్దలు బండ వేషంలో బూతులు తిట్టడం అనేది ఇక్కడ సాంప్రదాయం. ఇలా చేయకపోవడం పాపం అనేది విశ్వాసం. వాటిని ఆశీస్సులుగా భావిస్తారు. తమిళ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరం చిత్రీ నెలలో నిర్వహించే ఈ జాతరకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
తిరుపతి గంగమ్మ జాతరను 2013 నుంచి రాష్ట్ర పండుగగా గుర్తించింది. తిరుపతి జాతరలో కైకాల వంశం, కమ్మరి, కుమ్మరి, తోటివాళ్లు, చాకలి, మంగళి కులస్తులదే ప్రధాన పాత్ర. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గ్రామదేవత జాతరలో ఈ ప్రాంత వ్యవహారాలు, జీవన విధానం, అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు ప్రతిబింబించే పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా యాత్రికులు వస్తుంటారు. తిరుమల శ్రీవారి చెల్లెలుగా భావించే తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అనంత ఆళ్వార్ నిర్మించారనేది చరిత్ర. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోలో ఈ విషయం ప్రస్తావించింది. గంగమ్మను వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావించే కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా సారె సమర్పిస్తారు. ఈ సందర్భంగా తిరుపతి నగరం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతుంది. గంగమ్మ జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది స్థానిక సంస్కృతి, భక్తి, సాంప్రదాయాల ప్రతిబింబం. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు పాల్గొని ఈ విశిష్ట ఉత్సవాన్ని మరింత గొప్పగా నిలబెడతారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాన్ని నిర్వహించారు అర్చకులు. తొలి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవిలాల గ్రామం నుంచి గంగమ్మకు సారెను ఊరేగింపుగా తీసుకువస్తారు. అర్ధరాత్రి సమయంలో నగర పొలిమేరులో పసుపు, కుంకుమను చల్లే ఆచారం ఉంటుంది. జాతర ముగిసే వరకు గ్రామ సరిహద్దులు దాటకుండా ఉండటం సాంప్రదాయం. వేసాలమ్మ తల్లి అన్నీ కూడా జాతరలు తిరుపతి ఆలయంలో 4 గంగమ్మ తల్లి ఆలయాల్లో ఈ రోజు నుంచి 12వ తారీఖు రాత్రి వరకు 13వ ఉదయం వరకు కూడా ఈ జాతర వివిధ రకాలతో వివిధ వేషాలతో తిరుపతి భక్తులందరికీ కూడా మొక్కులు తీర్చుకునే విధంగా తిరుపతి జాతర సందర్భంగా తిరుపతి ప్రజలు భక్తులు అందరూ కూడా వేషాలమ్మ గుడి, అంకాలమ్మ గుడి, పెద్ద గంగమ్మ గుడి, ముఖ్యంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి మొక్కులు తీర్చుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను. చెల్లెలుగా చెప్పబడుతున్నటువంటి గంగమ్మ గారికి గంగమ్మ జాతర ఈరోజు తిరుపతిలో జరుగుతూ ఉంది. గంగమ్మ జాతర అంటే పెద్ద ఉత్సవంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటారు. ఎంతో నియమని. తిరుపతి జిల్లాలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెర్లోపల్లి గ్రామంలో ఇటీవల ఒక వృద్ధురాల్ని చంపడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా వారి కుటుంబ సభ్యులు సాధారణ మరణం అనుకున్నారు. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. 2 కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. 3 స్టోర్ ఓన్ బిల్డింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ అమ్మగారిని ఉంచారు. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో రెంట్కి ఇల్లు ఇవ్వడం జరిగింది, బాడుకి రెంట్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఫ్లోర్లోనేమో ఒక ఫ్యామిలీని ఉంచారు. రెండో ఫ్లోర్లో లివింగ్ టుగెదర్లో ఉన్న 2 వ్యక్తులని, ఒక జెంట్ అండ్ లేడీని అక్కడ ఉంచడం జరిగింది. వారు యాక్చువల్గా ఆమె దగ్గర ఉన్న డబ్బులు బంగారం కోసం కేవలం 40,000 డబ్బుల కోసం ఆమెని చంపి థ్రోట్లింగ్ చేసి చంపి తర్వాత తీసుకొని వెళ్ళారు. తర్వాత వారికి కర్మకాండాలు చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి గాయాలు ఉండడం వల్ల పోలీసు వారికి తెలియజేస్తే ఇమ్మీడియట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ద్వారా ఇటీవల కాలంలో తిరుపతి జిల్లాలో ఎక్కువగా వృద్ధులను, మహిళలను, ముఖ్యంగా వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకొని తెలిసిన వారే, ముఖ్యంగా పక్కన ఇంటి పక్కన ఉండేవారో లేదా రెంట్కు ఉండేవారో చిన్న చిన్న బంగారము, తక్కువ బంగారం కోసం కూడా వారి ప్రాణాలు తీస్తున్న అగంతకులుగా తయారవుతున్నారు. ఈ ఇష్యూ ద్వారా మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే, తల్లిదండ్రులను, ముఖ్యంగా వృద్ధులను వాళ్ళ ఇళ్లలో ఉంచుతున్నప్పుడు సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. కనీస భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులలో తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముద్దాయిల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఇంటర్ స్టేట్
ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన నాజర్ కేఎన్ నాజర్ బాయ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ సంబంధించిన మరికొంతమంది ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆపరేట్ చేశాము. దాదాపు 2-3 సంవత్సరాల ముందు ఆల్రెడీ రిజర్వ్ చేసిన ఈ రెడ్ శాండల్ దొంగల్ని దాదాపు 76 నెంబర్ని, ఇది 2 కోట్ల విలువ చేసే క్వాలిటీ ఉన్న రెడ్ శాండల్ని తీసుకువెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 3 వెహికల్స్, ఒకటి వ్యాను మరియు 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో మరో 3 తప్పించుకొని వెళ్ళారు. వారిని కూడా పూర్తిగా ఇంట్రాగేట్ చేసి కేసులో తీసుకురావడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడున్న వ్యక్తి 10 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. తిరుపతి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సారథ్యంలో తిరుపతి జిల్లాలో నిర్వహించిన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని మేనేజ్మెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి మెమెంటోలు మరియు శాలువలతో గౌరవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గత 2 సంవత్సరాల్లో విద్యాశాఖలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులను స్ట్రీమ్, మౌంటైన్, స్కై విభాగాలుగా వర్గీకరించి వారికి అనుగుణంగా ప్రత్యేక బోధనా విధానాలు అమలు చేయటం, 100 డేస్ యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు, ర్యాంకులను దినపత్రికలు, సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం చేయటం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖను దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు చేస్తున్న కృషి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా కష్టపడి మీరు ప్రతి క్లాస్లో మంచి మార్కులతో ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో రావడం జరిగింది. సో ముందుగా తల్లిదండ్రులకి, పిల్లలందరికీ కూడా మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఒకప్పుడు ప్రభుత్వ బడిలో చదివితే ఫ్యూచర్ సరిగా ఉండదు, ఫ్యూచర్లో ఇబ్బంది పడతాము, మంచి కాలేజీలో సీట్ రాదు, డాక్టర్ అవ్వలేము, ఇంజనీర్ అవ్వలేము, లేదంటే మీకు కావాల్సింది అవ్వకపోవచ్చేమో, ఇట్లాంటి అభద్రతా భావాలు ఉండేది. చూసారా, మన దాంట్లో ఎంతో మంది మంచి మంచి ర్యాంక్స్ వస్తే మనము ఎందుకు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఐ థింక్ మన వర్ధయపాలెం అమ్మాయి వచ్చిందా, అమ్మాయి ఫోటో నేను చూసాను. ఫస్ట్ పేజ్ లో చూస్తున్నాను, ఫస్ట్ పేజ్ లో వేసాను. స్టేట్ మొత్తం అది ఎంత గర్వకారణంగా ఉంటుంది. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాలక మండలి సమన్వయంతో పనిచేసి తాతయ్యగుంట గంగ జాతరను ఘనంగా నిర్వహిద్దామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. గంగ జాతర ఏర్పాట్లపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ఇన్ఛార్జ్ కమిషనర్, ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనం చివరి రోజు వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంగ జాతరలో ఎవరికి కేటాయించిన విధులను వారు చక్కగా నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పలు ప్రాంతాల్లో త్రాగునీరు సౌకర్యం, మజ్జిగ పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే పోలీస్ అధికారులతో కలిసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తూ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో బాణాసంచా నిషేధించామని, అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల క్యూ లైన్ల నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని తెలిపారు. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా పార్కింగ్ స్థలాల్లో ఉంచేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. పొంగళ్లు పెట్టేందుకు మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగేలా పందిళ్లు ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ ద్వారా నీరు చల్లే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జంతుబలులు ఇచ్చే స్థలంలో ఎప్పటికప్పుడు నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. ఆలయ పరిసరాల్లో వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సామర్థ్యాన్ని పరిశీలించాలని R&B అధికారులను ఆదేశించారు. నగరంలోని 7 గంగమ్మల ఆలయాల వద్ద పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసుకొని జాతరను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఎస్ఈ రవీంద్ర, డిఎస్పీలు భక్తవత్సలం, ఆలయ ఈవో జయకుమార్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, టీటీడీ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జలధార నీటి భద్రత ద్వారా భూగర్భ జల మట్టంను పెంచాలి. జలధార నిధులను సమర్థవంతంగా వినియోగించాలి. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచించారు. చిత్తూరు జిల్లాలో జలధార నీటి భద్రత కింద చేపడుతున్న పనుల వలన భూగర్భ నీటి మట్టం పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. అంతేకాకుండా నీటి వనరుల నిల్వలు పెంచడానికి, నీటిని సంరక్షించడానికి, సాగునీటి వ్యవస్థ బలోపేతం అవడానికి ప్రణాళికలు తోడ్పడాలన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోనే సమావేశ మందిరంలో నియోజకవర్గాల సంబంధిత అధికారులతో జలధార నీటి భద్రతపై మండల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉన్న అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించి వాటికి సంబంధించిన ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించారా లేదా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గత 6 నెలల్లో భూగర్భ జలాలు సుమారు 6 మీటర్ల వరకు తగ్గిన నేపథ్యంలో రాబోయే నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశమున్నందున భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శ్రామికుల ద్వారా చేపట్టాలని, శ్రామికులు పని చేయలేని ప్రాంతాల్లో కలెక్టర్ ప్రత్యేక TR-27 నిధులతో యంత్రాల సహాయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా చాలా మండలాల్లో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, ఇంకా కొన్ని మండలాల్లో భూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవటం లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు బయటపడ్డాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి సంబంధిత MRO మరియు పోలీస్ శాఖల సహకారంతో ఆక్రమణలు తొలగించాలని, తద్వారా వర్షపు నీరు తిరిగి చెరువుల్లో చేరేలా ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా PD రవికుమార్, SC ఇరిగేషన్ వెంకటేశ్వరరాజు, DD గ్రౌండ్ వాటర్ గోవర్ధన్, MPDOలు, డ్వామా APDలు, డ్వామా APOలు, ఇరిగేషన్ AEలు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పుంగనూరు నియోజకవర్గానికి చెందిన 2 మండలాల్లో సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. నెలల తరబడి జీతం రాకపోయినా, విధులకు ఆటంకం కలగకుండా పనిచేసినా కూడా ఫలితం లేదని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయానికి పారిశుద్ధ్య కార్మికురాలు మంగళవారం తాళం వేసింది. దీంతో విధులకు వచ్చిన సిబ్బంది కార్యాలయం వెలుపలే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 8 నెలలుగా జీతం అందకపోవడంతో ఆకలి కేకలు తట్టుకోలేక కార్యాలయం ముందు బైఠాయించానని తెలిపారు. సాంకేతిక కారణాలు సాకుగా చెబుతూ నెలల తరబడి జీతం ఆపేయడంపై ఆమె మండిపడ్డారు. నా పేరు చంద్రకళ. రేణుగుంట పంచాయతీలో 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. ఈ 25 సంవత్సరాలుగా ఇప్పుడు 8 నెలలుగా నాకు నీ అకౌంట్ పని చేయలేదు, నీకు
వేరే అకౌంట్ చూపిస్తుంది, ఆ అకౌంట్ చూపిస్తుందని నన్ను మరి టార్గెట్ చేస్తున్నారు. నేనేం అడుగుతున్నాను, నాకు జీతం రావాలా, జీతం పెంచండి, మాకు రావాల్సింది అడిగిన దానికి నా మీదనే టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు నా ఒక్కదానికి 8 నెలలుగా నాకు జీతం వేయలే. అడిగితే ఇదిగో చేస్తాము అని అన్నారు. ఇంతవరకు నాకైతే ఏమి చేయలేదు. నేను బాడీకి కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టుకోలేక ఆడ 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి నేను కట్టుకొని నేను సమాలించుకుంటా అంటే చేస్తారులే అని అనుకుంటా అంటే 8 నెలలు అయినా కూడా వాళ్ళు పట్టించుకోవాలా. అందుకని నేను ఆఫీస్ ముందర కూర్చొని ఉండాలి. సంకటహర చతుర్థి వేడుకలు కాణిపాకం ఆలయంలో ఘనంగా నిర్వహించారు అర్చకులు. శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వైభవంగా శ్రీ స్వామివారి సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిఈఓ సాగర్ బాబు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆస్మా దినోత్సవం సందర్భంగా ఎస్వి వైద్య కళాశాలలో ఆస్మాపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్వాసకోశ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఆస్తమా లక్షణాలు, కారణాలు, చికిత్సపై వైద్యులు వివరించారు. శ్వాసనాళాల వాపు, దగ్గు, ఆయాసం, ఛాతి బిగుతు వంటి సమస్యలు ప్రధాన లక్షణాలుగా తెలిపారు. పాల్గొన్న వారికి స్పైరోమెట్రీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. సుమారు 400 మంది హాజరయ్యారు. వచ్చే వారం పాటు ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉచిత ఆస్మా పరీక్షలు అందుబాటులో ఉంటాయని వైద్యులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారు, అలాగే చాలామంది చెస్ట్ ఫిజిషియన్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఏంటంటే ఒక వ్యక్తిని గమనించి ఆ వ్యక్తి కనుక ఈ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే వారికి నార్మల్ లైఫ్ అంటే యాక్చువల్గా ఆస్తమా ఉన్న వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో నేను 25 years క్రితం చెప్తున్నాను. చాలామంది ఏమనుకునే వాళ్ళు అంటే లైఫ్ స్పాన్ నా ఉద్దేశం ప్రకారం ఒక 10 ఏళ్ళు తక్కువగా ఉండేదని చెప్తాను. యావరేజ్గా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు. వడ్డెరలను గుర్తించిన గుర్తుపెట్టుకుంటున్న పార్టీ తెలుగుదేశమేనని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల మురళి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన అనంతరం తొలిసారిగా చిత్తూరుకు వచ్చిన దేవళ్ల మురళిని జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు కె రవీంద్రరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవళ్ల మురళి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డెరలను బాగా ఆదరించారని పేర్కొన్నారు. గత వైకాపా తమ 5 ఏళ్ల పాలనలో వడ్డెర కార్పొరేషన్కు 1 పైసా నిధులను కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటి వరకు వడ్డెర కార్పొరేషన్కు 132 కోట్ల రూపాయలను కేటాయించడం గొప్ప విషయమన్నారు. కుల చేతి వృత్తిదారులు సైతం వైకాపా పాలనలో నిర్వీర్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ పాలనలో ఆదరణ 1, ఆదరణ 2 ద్వారా 150 కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలు, పనిముట్లను పంపిణీ చేసి ఆదుకున్నారన్నారు. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద ఖైరతాబాద్ శాసనసభ సీటును వడ్డెర కులస్తులకు కేటాయించి టీడీపీ తన నిజాయితీని చాటుకుందన్నారు. వడ్డెర కార్పొరేషన్, ఫెడరేషన్లకు జీవం పోసింది సైతం టీడీపీనే అన్నారు. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో రాష్ట్ర సత్యపాల్ కమిటీ సిఫార్సు ద్వారా జీవో 177ను జారీ చేయడం అందరూ గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా తనతో పాటు మరో 5 వడ్డర్లకు రాష్ట్ర కార్యదర్శి పదవులను కేటాయించడం హర్షణీయమన్నారు. వడ్డర్ల ఆరాధ్య దైవమైన వడ్డే ఓబన్న విగ్రహాన్ని చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయాలని తమ సంఘ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలో అనువైన స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్,
చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాలోని వడ్డెర కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరింపచేస్తానని దేవళ్ల మురళి హామీ ఇచ్చారు. అనంతరం వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర యువత విభాగం అధ్యక్షులుగా వైసీ హరిబాబును నియమిస్తూ దేవళ్ల మురళి నియామక పత్రాన్ని అందజేశారు. కాగా ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రప్ప, రాయలసీమ అధ్యక్షులు దేవళ్ల శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు డేరంగుల మకరందం, రాష్ట్ర యువత అధ్యక్షులు వైసీ హరిబాబు, జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలలో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ వడ్డెర్ల ఆత్మగౌరవానికి కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడుది. ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే, నారా చంద్రబాబు నాయుడుదే. మరి వడ్డెర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి వడ్డెర్ల అభివృద్ధి కోసం మరి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి గంగ జాతరలో భాగంగా వేషాలు ధరించి వేషాలమ్మను దర్శించుకోవటం ద్వారా పాపాలు తొలగి పుణ్యాలు లభిస్తాయని ఆలయ పూజారి మరియు చైర్మన్ జగదీష్ రెడ్డి తెలిపారు. తిరుపతి వేషాలమ్మ గుడి జాతరలో ధ్వజస్తంభానికి అడుబాలు కట్టేసి వెళ్ళారు. ఇవాళ సాయంత్రము 7 గంటలకి అవిలాల నుంచి మనకి పసుపు కుంకుమతో ఈరోజు రాత్రి 12 గంటలకి చాటింపు స్టార్ట్ అవుతుంది. చాటింపు స్టార్ట్ అవ్వగానే రేపటి నుంచి రోజుకొక వేషధారణలో వేషాలమ్మ వారు దర్శనమిస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు వేషాలమ్మని దర్శించుకొని మిగతా దేవాలయాలకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వేషాలమ్మ తల్లి ఆ రోజు వేషం ఏదైతే ఉందో ఆ వేషధానంలోనే ఉంటారు కాబట్టి ఆ వేషంలో వచ్చి ప్రతి ఒక్క భక్తులు వేషాలమ్మ దర్శించుకోవాలి. ఈ యొక్క వారం రోజులు జాతరని అత్యంత వైభవంగా జరిపించాలని యొక్క తిరుపతి ప్రజలను కోరుకుంటూ, మొదటి రోజు బైరాగ వేషము, 2వ రోజు బండ వేషము, 3వ రోజు తేటి వేషము, 4వ రోజు మాతంగి దొర వేషము, 5వ రోజు మాతంగి వేషము, 6వ రోజు సున్నపుకుండలు, 7వ రోజు జాతర అంటే సపరాలు. ఈ విధంగా ఈ యొక్క అలంకారం అంటే వేషాలు వేసుకుంటూ అమ్మవారిని దర్శించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. తిరుపతి ప్రజలకు ముఖ్య విన్నము, వేషాలమ్మ దేవస్థానానికి వేషాలమ్మ అనే గ్రామదేవత ఉన్నది కాబట్టి వేషాలమ్మకు వేషాలు వేసి వేషాలమ్మను దర్శించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల నిరాహార దీక్ష 635 రోజులు అయిన సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీవారిమెట్లు వ్యాపారస్తులు గత 625 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పనని రేపు జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్లో వాళ్ళు పెట్టి తీర్మానం చేసి ఆ రకంగా వాళ్ళ పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పనని సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నల్ల గొడుగులతోనూ అదేవిధంగా పొర్లు దండాలతో పెట్టి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు ముగ్గురు స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పనని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తులు గత 625 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అనేక సందర్భాలుగా అనేక మందికి విజ్ఞాపనలు చేశాం, వినతి పత్రాలు సమర్పించాం, అయినా సమస్య పరిష్కారం కాలేదు. అలిపిరి మెట్లో పులి వచ్చిందని చెప్పిన పేరుతో శ్రీవారిమెట్లు వ్యాపారస్తులందరినీ కిందికి దించేశారు. ఇప్పటి వరకు వాళ్ళకు కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీ కులస్తులకు రావాల్సిన హక్కులను సాధించేందుకు బీసీ సంక్షేమ సంఘం పోరాటాలు చేస్తుందని షణ్ముఖం తెలిపారు. బీసీల దళపతి జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో గత 40 సంవత్సరాలు కూడా అనేక రకాలైన ఉద్యమాలు చేశాం. ప్రధానమంత్రులు మారుతున్నారు కానీ అనుకున్న రీతిలో బీసీల యొక్క హక్కుల సాధన విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అనేక కార్యక్రమం చేపట్టాం. గత 3 నెలలకు ముందు కేంద్ర మంత్రి మండలి ఈ దేశ జనాభాలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తీసిన జనాభా లెక్కల ప్రకారం తర్వాత ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాల కాలం బీసీల యొక్క జనాభా లెక్కలు తీయలేదు. 3 నెలలకు ముందు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో ఈ భారతదేశం యొక్క జనాభా లెక్కలు తీయాలని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు నిర్ణయించడం మేమందరం కూడా ఎదురు చూసాం. ఈ 75 సంవత్సరాల తర్వాత అయినా ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్న సందర్భంలో బీసీల యొక్క జనాభా లెక్కలు తీస్తారని మేము ఎదురు చూసాం.
రాక్షస పాలనకు అంతమందించి రామరాజ్య పాలనకు స్వాగతం పలికిన పశ్చిమ బెంగాల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భారతదేశానికి రామలక్ష్మణుల్లా మోడీ, అమిత్ షా వ్యవహరిస్తూ భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అదే శూర్పణఖని మళ్ళీ తరిమి కొట్టినటువంటి రామలక్ష్మణులు అనేటువంటి మన మోడీ గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో బెంగాల్లో ఇక మీదట దైవ పాలన, ఒక సుపరిపాలన కలగడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా సరే భారతానికి, మన భారతదేశానికి, సనాతన ధర్మానికి ఏదైనా ఆపద వస్తే ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. ఆ మహానుభావుడు, ఆ మహాపురుషుడే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు. ఖచ్చితంగా ఈ రాక్షస పాలనని దేశంలో అంతమొందించి సుపరిపాలనని, రామరాజ్యాన్ని స్థాపించే ధ్యేయంగా ముందుకెళ్తున్న మోడీ గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలిగించే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమలలో మొక్కులు తీర్చుకున్నారు టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ ఫ్యాన్స్. టీవీకే పార్టీ 100కు పైగా సీట్లు గెలవడంతో స్వామివారికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతూరు చెందిన సుధాకర్, ప్రభాకర్. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని విధేయురాలుగా ఉన్న యువ నాయకురాలు అన్నా అనితా యాదవ్ను తిరుపతి నగరంలోని బీసీ సంఘర్షణ సమితి సభ్యులు ఘనంగా సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ నాయకురాలు అన్నా అనితా యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కావటం బీసీలుగా తమకు ఎంతో సంతోషంగా ఉందని, రాబోయే రోజులలో అన్నా అనితా యాదవ్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించేలా ఆమె సేవలు ప్రజలకు మరియు పార్టీకి ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ కులస్తులంతా టీడీపీకి అండగా ఉంటామని అన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,675 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,51,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 256 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హర్మూజ్ వ్యూహాన్ని ఛేదించిన తొలి నౌక సర్వశక్తి, సంక్షోభ జలాల్లో భారత్ సాహసోపేత ప్రయాణం. టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక, ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ను విడుదల, హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వేడుకగా గణేశ వ్రతాన్ని నిర్వహించిన అర్చకులు, కాణిపాకం ఆలయంలో ప్రత్యేక పూజలు. చాటింపుతో ప్రారంభమైన తిరుపతి గంగ జాతర, అందరి సహకారంతో గంగ జాతరను ఘనంగా నిర్వహిస్తాం, ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.